హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇవాళ వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. అది నా బర్త్డే రోజు. నా బర్త్డే యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే రోజు అనమాట. ఇక్కడ మా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపుతున్నా. ఆ రోజు వైట్ డ్రెస్ కాబట్టి వైట్ వేసేసా అండ్ చేతికి బ్యాండ్స్ అండ్ ఆ బుగ్గల మీద ఆ ఫ్లాగ్ కలర్ వేసా. ఇంకా స్కూల్కి వెళ్ళకముందే మా వాడు చేపేసుకున్నాడు అండ్ ఫ్లాగ్ అది పెట్టానమాట. ఇది స్కూల్లో మా వారు తీసిన వీడియో. ఇంకా అప్పటికి ఏమీ ప్రిపేర్ చేసి ఉంచలేదు. ముందు రోజు లైట్గా చేశారు కానీ ఫుల్ వర్షం పడింది. అండ్ తర్వాత నెక్స్ట్ డే కొంచెం పర్వాలా, ఇంకా మార్నింగే వచ్చేసి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ రోజు నా బర్త్డే కాబట్టి నేనేమి గుడికేం వెళ్ళలా, ఇంట్లోనే పూజ చేసుకున్నా. ఆ ముందు రోజు ఈ ఫ్లవర్ విచ్చుకుందనమాట, అదే బ్రహ్మకమలము. నాకు చాలా బాగా అనిపించింది. ఆ రోజు పెట్టకుండా అది నైట్ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నా బర్త్డే రోజు పూజ చేసుకునేటప్పుడు పెట్టాను అనమాట. నా బర్త్డే రోజే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారంటే మార్నింగే. వాళ్ళకి ఒక 3 days హాలిడేస్ ఉన్నాయని చెప్పి వచ్చారనమాట. వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి ఒక షార్ట్ పోస్ట్ చేశాను. అవన్నీ చూడండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు స్వీట్స్ తీసుకొచ్చారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మా పిల్లల ముందే ఆ బాక్స్ నుంచి తీసుకొని తినేశారు. సో ఇంకా నేను దేవుడికి పెట్టలేదు. బర్త్డే రోజు మార్నింగ్ నోరు తీర్చేసుకోవాలి కాబట్టి నా ఫేవరెట్ అయిన హల్వా తింటున్నాను అనమాట. ఇక్కడ ఈ హల్వా పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఎప్పుడు నేను దీన్ని హల్వా అనే అంట. యాక్చువల్గా ఇది గోధుమ పాలతో చేస్తారనమాట. దీన్ని ఎగ్జాక్ట్ పేరేంటో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నా. చాలా బాగుంది, కంఫర్టబుల్గా. నాకు ఎక్కువ గుచ్చుకునే బట్టలు అంటే ఎక్కువ నచ్చదు. ఇది కాటన్ అనమాట. సో ఇది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇండిపెండెన్స్ డే కాబట్టి నేను కంపల్సరీ ఫ్లాగ్ పెట్టుకుంటా. స్కూల్లో ఉన్నప్పుడైతే చాక్లెట్స్ పంచడానికి స్కూల్కి వెళ్తే నాకే రివర్స్లో చాక్లెట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఏంటంటే క్లాసెస్ జరగవు కాబట్టి అందరూ ఈ అసెంబ్లీ దగ్గరే ఉంటారు. అందరికీ ఇవ్వడానికి కుదిరేది కాదు. నేను అది మిస్ అయ్యాను అనమాట బాగా. అసెంబ్లీలో ఉన్న నా కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చేదాన్ని ఎప్పుడు. సో ఆ రోజైతే మా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అనమాట. నేను ఎప్పుడు ఉప్మా పెసరట్టు ట్రై చేయలేదు, ఎప్పుడు ఉల్లి పెసరట్టే. నాకు ఇదే బాగా నచ్చిద్ది. పెసరట్టులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండ్ టొమాటో చట్నీ చేశాను. నాకు రెండు కూడా ఇష్టమే. బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి 11:15, 11:30 అలా అవుతుంది. సో ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేద్దామని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళా. అప్పటికి చాలా మబ్బు పట్టింది. ప్రోగ్రామ్ కూడా సగం అయిపోయింది. ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రోగ్రామ్ అంతా అయిపోయే వరకు అసలు వర్షం ఏం పడలేదు. సో ఇంకా ఇక్కడైతే మా అమ్మ రొయ్యల ఇగురు కుక్ చేస్తున్నారనమాట. మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు రొయ్యలు తీసుకొచ్చారు. నాకు ఈ కర్రీ మా అమ్మమ్మ చేస్తే చాలా చాలా ఇష్టం. తను చాలా బాగా చేసిద్ది. సో అలాగే చేయమన్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇది మొత్తం ఏం షూట్ చేయలేదు, ఈ కర్రీ ప్రాసెస్. ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పెడతా. ఆ రోజు మా లంచ్ మెనూ ఏంటంటే పండుమిరపకాయల పచ్చడి అండ్ సాంబార్, దాంతోపాటు రొయ్యల ఇగురు. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు చూస్తూనే అర్థమైపోతుంది, ఆ కలర్ఫుల్గా ఉంది కదా. సో ఆ రోజు లంచ్ అయితే నేను ఆ రొయ్యల ఇగురుతోనే తిన్నాను. ఇంకా సాంబార్ అవేం వేసుకోలేదు. నాకు అంత బాగా నచ్చిందనమాట. ఆ రోజు మొత్తం నేనేం వీడియో తీయలేదు, మధ్యాహ్నం వరకే తీసా. నేను నా బర్త్డే రోజు ఏం కేక్ ఏం కట్ చేయలేదు. జస్ట్ మార్నింగ్ అలాగా ఆ స్వీట్ తిన్నాను. అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తానన్నమాట. సో ఇంకా ఎక్కువ వీడియో ఏం తీయలేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. బై బాయ్.